అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా కూర్చున్నా మామూలుగా మర్యాద ఇచ్చినట్టే కదా. ఇట్ట కాలు మీద ఇట్ట కాలు వేసి కూర్చొని ఇట్ట మీ కాలు తగిలేలాగా కూర్చున్నాం అనుకోండి, మర్యాద ఇవ్వలేనట్లు లెక్క కదా. మేము అట్లా చేసామా? ఒక దుష్ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. గేమ్ ఆడారు. ఏ సినిమా ఇండస్ట్రీలో డాషులు లేరా అని చెప్పి ఒక ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ ఛానల్ మీద మాట్లాడట్లా? ఏమైనా పవన్ కళ్యాణ్ సిగ్గుసరం కొంచెమైనా ఉందా? మీ సినిమా ఇండస్ట్రీలో ఉండల లేరా అని తిడితే ఒక ఛానల్, ఈ 16 నెలల్లో సినిమా కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి వెయిట్ చేయించే వాళ్ళైతే వీళ్ళకి ఆనందం. దండం పెట్టి అలా కూర్చోబెట్టి పిలిచి భోజనాలు పెడితే బాలా. మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద మీరు కేసు పెడితే, ఒక వ్యక్తి మీద ఇక్కడ ప్రభుత్వం కేసు పెడితే, నాగబాబు పెద్దానికి ట్వీట్లు పెట్టేవాడు కదా, రాత్రిపూట ఎక్కువ ట్వీట్లు పెడతా ఉంటాడు పగల కంటే. మరి కనీసం రాత్రి అయినా ట్వీట్ పెట్టాలి కదా నువ్వు. జీ హుజూర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడ కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు, ఇట్లా చేతులు కట్టుకొని కూర్చో అంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడు, ఒక కాలు మీదే నిలబడంటే ఒక కాలు మీదే నిలబడతాడు, గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ వేస్తాడు. అది దేవాంశ్ పిలుస్తున్నాడు ఏదో పని ఉందంటే పో అంటే పోతాడు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మనిషి కాదు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి. మరి నీ అభిమానుల్ని కుక్కలు కొట్టుంటాడు, మామూలు కొట్టట్లా. మనం కుక్కనట్ట తరిమి కొడతాం. అట్ట జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఏ రోజైనా మాట్లాడా ఈయనే మతం అసలు ఎంతకి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నావు నువ్వు, మళ్ళీ హిందువుగా ఎప్పుడయ్యో వస్తే ఏ స్వామి దగ్గరకు వచ్చావు? నిత్యానంద స్వామి దగ్గరకు వచ్చావా? డేరా బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందూ ఏదో నేర్చుకొని వచ్చావా? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. జనసేన అనేది ఈ దేశానికి ఈ ప్రపంచానికి హానికరం పార్టీ. కూర్చోంటే కూర్చోవటం, నిలబడంటే నిలబడటం, ఈ స్క్రిప్ట్ ఇస్తాం అది చదువు, ఎంతకంటే ఎక్స్ట్రా చదివితే బోండా అమ్మతో కూడా తిట్టిస్తాం. 15 ఏళ్ళు మళ్ళీ మనం కలిసిందాం అనుకుంటున్నా. వాళ్ళు ఏమన్నా కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి. వాలంటీర్లు రివర్స్ అయ్యారు, వాలంటీర్లు తీశారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వచ్చారుగా, తీసుకొచ్చాడుగా. ఆయన రోజుకు ఒక 3,000 4,000 మంది రోజు తీసుకొని వస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి కాచి ఏడాదిని తీసుకొని వస్తున్నారు, ఏడబెట్టారో తెలియదు. ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమైపోయింది. ఇదిగోండి, మనం మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సమాజానికి హానికరం అని మనం బోర్డు పెట్టచ్చు. ఏం మీకు కులభావన లేదా? ఏం మీకు పౌరుషం చచ్చిపోయిందా? ఒంటికి కారం రాసుకోలేదా? నేను కానీ ఒక్క ఎంపీని ఇచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా నీకు? 100% స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటానికి నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. ఒకరోజేమో బీఫ్ తినమంటాం, ఇంకో రోజేమో బాప్టిజం తీసుకున్నా అంటాం, ఇంకో రోజేమో పంచి ఎగ్గట్టి ఊడ్చినట్టుగా బిల్డప్లు ఎత్తాం, సనాతని అంటాం. పెళ్ళైనాక పిల్లల్ని కంటాం సనాతన ధర్మమా? పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవడం సనాతన ధర్మమా? అన్ని మతాల్లో పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు. నువ్వు పిల్లాడిని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నావు. ఏ మతంలో రాశారు ఇది? నువ్వు అపర మేధావి కదా, ఇప్పటికీ చదువుతానే ఉన్నావు కదా జీవితం అంతా పుస్తకాలు. ఏ పుస్తకంలో రాశారు ఇట్లా? పెళ్లి చేసుకున్నాక ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయమని ఏ బుక్కులో రాశారు? ఏ ధర్మంలో రాశారు? సనాతిని లేదంటే పంచెలగ్గట్టి మెట్లు గడగమని దీనికి ఇచ్చారు అధికారం. నువ్వేమో గాల్లో తిరుగుతున్నావు, వీళ్ళేమో గాలికి వదిలేసావు. విడిగా రోడ్ల మీద పడి దళితుల మీద దాడులు కొడుతున్నారు. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకుంటారు, మిగిలిన వీళ్ళు కొడతారు. మనిషిగా చూడకూడదంటే వాళ్ళ కింద కామెంట్ పెడతారు, మావాడు దేవుడు వీరుడు అని చెప్పి. అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపి పంపిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, న్యాయమూర్తులు, అయోధ్యకి వెళ్ళాలి, ఎంపీలు, వివిఐపీలు, హిందూ ధర్మం అందరూ ఆ లడ్లు తిన్నట్టే కదా. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి 140 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎట్ట సనాతన అవుతాడు? ఎలా మనిషి అవుతాడు? మీరు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు చూడండి. మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, అన్నీ గెలవటమే మనకు ముఖ్యం. ఎన్ని అనేది ముఖ్యం కాదు, అన్నీ మనం గెలుస్తాం.